రాష్ట్రం అప్పుల్లో ఉండడానికి, పోలవరం ప్రాజెక్టు పనులు వెనక్కి వెళ్ళడానికి వీటన్నిటికి కూడా వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వమే కారణం అని ప్రస్తుతం ప్రభుత్వం అంటోంది. నేను ఇది కూడా మీరు నేను మళ్ళా చెప్పాను కదా, నేను పొలిటికల్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇవ్వను. అరెరే! మీరు ఎమ్మెల్సీగా నేను ఈ పోలవరం ప్రాజెక్టు విషయంలో కానివ్వండి, లేకపోతే ఇప్పుడు చెప్పాను కదా అప్పులోనో లేకపోతే ఇదేంటి అనే విషయంలో కానివ్వండి, వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సినవి ఎందుకు రావట్లేదు, దీనికి మనం ఏం చేయొచ్చు ఇలాంటివి అడుగుతారు అనేటువంటి వాటికి కానివ్వండి, అడగటమే కాదు ప్రభుత్వానికి తప్పనిసరిగా సహకరించడానికి ప్రయత్నం చేస్తాం. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ ప్రతిపక్షం కూడా ఏవి క్వశ్చన్స్ లేపితే ప్రభుత్వం వాళ్ళు చేసిన ఉన్నాయి కొన్ని, వాటిల్ని కూడా ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్ళాలి అనేటువంటిది ఏమవుతుంది, మనం క్వశ్చన్ రైజ్ చేసినప్పుడు అది వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది, మనం మంచి సొల్యూషన్ ప్రభుత్వానికి ఇస్తే వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి మనకు ఒక ఫెసిలిటేటర్, ఒక బ్రిడ్జి కింద ఉండాలి తప్ప మనం మిగతా రాజకీయ పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళలాగా మనం కూడా ఇది చేసేసి ప్రశ్నించేశానంటే ప్రశ్నిస్తే సమాధానం లేకపోతే ప్రజలు ఇంకా ముందు నమ్మరు. ఓకే, వైఎస్ఆర్‌సీపీలో మీకు నచ్చింది ఎందుకంటే బయటకు వచ్చేసారు కాబట్టి 2 విషయాలు చెప్పండి కనీసం. నాకు నచ్చనిది ఏదీ లేదు అక్కడ. మరి ఎందుకు వచ్చేసారు? చెప్పాను కదా, ఎమ్మెల్సీ కింద కంటెస్ట్ చేయాలి అని చెప్పని అనిపించింది. ఎమ్మెల్సీ కింద కంటెస్ట్ చేయడం అనేది ఒక ఇండిపెండెంట్ గా ఉండి సమాజంలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ కానీ, సామాన్య జనం వీళ్ళు కానివ్వండి, పేదవాళ్ళు కానివ్వండి, లేకపోతే మధ్యతరగతి లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానివ్వండి, వాళ్ళ యొక్క సమస్యలు ముఖ్యంగా విద్య వైద్యం విషయంలో జరుగుతున్నటువంటి కొన్ని ఇష్యూస్ మీద మనం శాసనమండలిలో మాట్లాడాలి. అట్లాగే వాళ్ళ కొన్ని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో జాతీయ స్థాయిలో కానీ లేకపోతే ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నాయో వాటిల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుని ఈ రకంగా వీటిని మనం చెయ్యొచ్చు అని చెప్పడానికి. రెండోది, వాళ్ళు కనుక మాట వినకపోతే మనమే ప్రతిపక్షాల వాళ్ళతోటి కలిసి ప్రజా ఉద్యమాలు నిర్మించి ప్రజల్లోకి వెళ్ళేటట్టుగా కోసం అని చెప్పననే మాత్రం తప్ప వేరేగా నేను లేదు. అయితే మళ్ళీ నేను ఇంకా రాజకీయాలలోకి లేకపోతే రాజకీయ పార్టీలోకి ఆ పార్టీలోకి వచ్చినటువంటి విధానం ఎందుకు అంటే ఓన్లీ ఎమ్మెల్సీగా గెలవాలి అనేటువంటి ఇదితో వచ్చాను. ఇక ముందు కూడా మీరు ఏ రాజకీయాన్ని ఈ యొక్క రాజకీయాల్లోకి వెళ్ళదలుచుకోలేదు అనేటువంటిదే ఇప్పుడు అనుకుంటున్నాను.